ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. గుడ్ మార్నింగ్ అందరికి. టైం అయితే చూసుకున్నట్లయితే 8:24 అవుతుంది. ఈ రోజు అయితే కొంచెం లేట్ గానే ఆన్లైన్ అయితే చేసుకుంటున్నా, ఎందుకంటే తెల్లారట్లేదు, మొత్తం మూడం బట్టి చీకట్లో ఏం కనిపించట్లేదు. సో అందుకనే నైట్ కూడా కొంచెం నిద్రపోలేదు, మా బాబు కొంచెం పడుకొని కొంచెం ఫీవర్ ఇట్లా అట్లా వచ్చింది. సో అందుకని కొంచెం అయితే లేట్ గా స్టార్ట్ అయిపోతున్నా. సో మీకైతే 0 కిలోమీటర్ చేసి చూపిస్తా, చూడండి. 0 కిలోమీటర్ అయితే చేసుకుందాం. సో సక్సెస్ఫుల్ గా 0 కిలోమీటర్ అయితే అయిపోయింది. ఆన్లైన్ అయితే చేసుకుంటున్నా. మనకు ఫ్యూయల్ అయితే తక్కువనే ఉంది, 1,000 కొట్టించుకుందాము. ఎందుకంటే దానికోసం మళ్ళీ టైం కేటాయించడము, మళ్ళీ దానికోసం పోవడం. సక్సెస్ఫుల్ గా అయిపోయింది. ఎవ్రీడే మనకు సెల్ఫీ అడుగుతుంది. సో ఆన్లైన్ అయితే పెట్టుకున్నాము. బుకింగ్ పడ్డాక మీకైతే అప్డేట్ ఇస్తా. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే హాయ్ బ్రదర్, నా పేరు ప్రవీణ్. నేను హైదరాబాద్ లో ఓలా, ఊబర్, ర్యాపిడో గురించి రైడ్స్ చేస్తాను. ఎవ్రీడే ఒక వీడియో మనకైతే వచ్చేస్తుంది. బుకింగ్ వచ్చేసింది మనకు. ఓకే, తీసేసుకున్నాం. జస్ట్ 3.5 కిలోమీటర్స్ అట. ఎవ్రీడే ఒక వీడియో మనకు యూట్యూబ్ లో వచ్చేస్తుంది. సో మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మాత్రము కింద నా సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. పలానా ఎస్పీకే బిజినెస్ నుంచి ఒక వీడియో అప్లోడ్ చేయబడింది అని మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్నట్టు. సో దాన్ని మీరు ప్లే చేసి చూడవచ్చు. ఓకేనా? ఒకసారి అయితే లైక్ చేసిరో లేదో చూడండి. లైక్ చెప్తే లైక్ చేయండి. మనకైతే పికప్ వచ్చింది. 11 కిలోమీటర్లు డ్రాప్ చేయాలట. 170 రూపీస్ మనకైతే ఇస్తాడు. 11 కిలోమీటర్లకు 170 అంటే చాలా తక్కువే. కాకపోతే మళ్ళీ ఇంకోటి దీంట్లో మైనస్ ఏంటంటే 3.5 కిలోమీటర్ పికప్ వెళ్ళాలి. నేను 3.5 కిలోమీటర్ పికప్ వెళ్ళి 11 కిలోమీటర్ డ్రాప్ చేయడానికి వెళ్ళాలి. సో అట్లా మనకు మొత్తానికి అయితే ఫస్ట్ ట్రిప్ కాబట్టి తీసేసుకున్నా. డ్రాప్ ఇక్కడ అంటే సైనిక్పురి, ఈసీఎల్ సైడ్. సో ఈసీఎల్ దాటి వెళ్ళాలి. లెట్స్ గో. వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఎస్పీకే నాకు పండగ లేదా, గిన్నె లేదా అని అనుకుంటారా? నాకు పండగ ఉన్నది బ్రదర్. ఎవ్రీడే పండగే. ఈ రోజని, రేపని, ఎల్లుండని కాదు, ఎవ్రీడే హ్యాపీగా. సో నేనైతే ఉంటా. నేను ఒక పండగ అనేది గట్టిగా చేసుకునేది మనం పుట్టినరోజులు ఉంటాయి చూసినావా, ఆ రోజు కొంచెం బ్రైట్గా కనపడుతుంది. ఇంకా ఎవ్రీడే కంటే ఆ రోజు కొంచెం బ్రైట్గా కనపడుతుంది. సో కాబట్టి ఎవ్రీడే బీ హ్యాపీ. ఎవ్రీడే నేనైతే 99% హ్యాపీగా, ఆనందంగా ఉండడానికే ఇష్టపడతాను. అలానే ఉంటాను కూడా. అర్థమైందా? అలానే హ్యాపీగా, ఆనందంగా ఉంటాను. సో మీరు కూడా ఎవ్రీడే హ్యాపీగా, ఆనందంగా ఉండండి. ఒక పండగ రోజు మాత్రమే చికెన్ తెచ్చుకొని, మటన్ తెచ్చుకొని హ్యాపీగా కోసుకొని, ఆ రోజు డబ్బులు లేకున్నా అప్పు తెచ్చుకొని ఆ రోజు హ్యాపీగా ఉండాలనే ఒక సాంప్రదాయ ప్రకారంగా చాలామంది ఈ సమాజంలో ఉంటున్నారు. బట్ నాకు అది కాదు. ఈరోజు అట్ ప్రజెంట్ నాకు నాన్ వెజ్ తినాలనిపిస్తే లెట్స్ గో టు ద చికెన్ షాప్ అండ్ టేక్ ఏ చికెన్ అండ్ మటన్ ఎవ్రీథింగ్ ఏదైతే అది తీసేసుకుంటా వెళ్ళిపోతా, చేసుకుంటా హ్యాపీగా ఫ్యామిలీ తోటి. అది ఆ రోజు నాకు పండగ అది. సో అట్లా మనము అట్లా ఉండాలి. ఇక స్పెషల్గా ఈ డేస్ వచ్చినప్పుడు అంటే పండుగలు చేసుకుంటే వాళ్ళు తప్ప గిప్ప అని నేను అట్లా అంటలేను. ఎవరి సాంప్రదాయము, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. నేను కాదను. నేను ఎవ్రీడే హ్యాపీగా ఉంటా అనేది తప్ప అదేమన్నా కాదు కదా. ఆ ఒక్కరోజే హ్యాపీగా ఉండి మిగతా రోజులన్నీ బాధగా ఉండడం అంటే తెలుసు, కరెక్టే. మీరు చేసేది కూడా ఒక అందుకు కరెక్ట్. ఎందుకంటే ఎవ్రీడే కష్టపడతాము, ఎవ్రీడే డ్యూటీకి వెళ్తాము, వారానికి 6 రోజులు కష్టపడతాము, సంవత్సరంలో ప్రతిరోజు కష్టపడతాము. కనీసం పండగ రోజన్నా కొంచెం హ్యాపీగా బంధువులతో కలిసిమెలిసి అట్లా హ్యాపీగా ఎంజాయ్ చేయడం, పండగల ఆనందపడడం అనేది ఉండాలి కదా బ్రదర్. దాన్ని మీరు ఎందుకు అట్లా అంటారంటే మిగతా రోజులు బ్రదర్, మరి మిగతా రోజులు నువ్వు డ్యూటీ చేస్తే ఆనందంగా ఉండొద్దా, హ్యాపీగా ఉండొద్దా? దట్ నా పాయింట్. అది అంతేనా? ఆ రోజు పండగ రోజే ఆనందంగా ఉండాలి, మిగతా రోజులు బాధగా ఉండాలి, కష్టపడాలి, సుఖపడాలి, నష్టపడాలి, ఆనందపడాలి, దుఃఖపడాలి, ఇవన్నీ కాదు. ఎవ్రీడే ఆనందంగా, కష్టం, సుఖం, దుఃఖాలన్నీ ప్రతిరోజు ఉండేటియే. ఆ ఒక్కరోజు ఉండేయని కాదు. తెల్లారితే మళ్ళీ
మళ్ళా తెల్లారితే ఒక డిసప్పాయింట్ ఏంటి తెలుసా, అబ్బా తెల్లారితే డ్యూటీకి వెళ్ళాలి, ఇక బా తెల్లారితే పనికి వెళ్ళాలి, తెల్లారితే ఇక ఆఫీస్కి వెళ్ళాలి, తెల్లారితే ఆన్ డ్యూటీ, గెట్ బ్యాక్ టు ఆన్ డ్యూటీ, తెల్లారితే ఇక ఆన్లైన్ చేసుకోవాలి. సో తెల్లారితే ఆ పండుగ ఒక్కరోజు తీసుకొని ప్రతి ఒక్కరికి ఇది మనసులో ఉంటుంది ఖచ్చితంగా. పండుగ అయిపోయిన తర్వాత రేపు పోదాం, ఎల్లుండి పోదాం, ఎల్లుండి పోదాం. సో డ్యూటీ చేయడానికి అట్లా చాలా మంది సోమరితనం మక్కువ చూపిస్తారు అన్నట్టు, చాలా తక్కువ ఇష్టం చూపిస్తారు. మనం అలాంటి ఒక ఆలోచన విధానాన్ని ఢీకొట్టాలి, అలాంటి ఒక ఆలోచన విధానం నుంచి బయటికి రావాలి. ఎందుకంటే జస్ట్ ఫెస్టివల్ అంటే చేసుకోండి, నో ప్రాబ్లం, చేసుకోవాలి హ్యాపీగా. మళ్ళీ ఎవ్రీడే కూడా ఫెస్టివల్ కంటే ఎక్కువ అనుకొని మన మనసులో ఆనందంతో మనం గెట్ బ్యాక్ టు ఆన్ డ్యూటీ. ఓకేనా? సో ఎనీవే అందరికైతే సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా బాగా జరుపుకోండి ఫెస్ట్ను. చాలామంది సంక్రాంతి అనగానే ఇంట్లో ముందు ముగ్గులు వేస్తారు, గొబ్బెమ్మలు పెడతారు, పెండతోటి ఆకిలి అలుగు చల్లుతారు. చిన్నప్పుడైతే చాలా ఒక మంచి, నేను విలేజ్ వాతావరణంలో పెరిగిన, చాలా మంచి అట్మాస్ఫియర్ అనేది ఉండేది. ఎవ్రీడే ఉంటే మంచిది కదా అనిపించేది నాకు. ఆ ఒక్కరోజే ఎందుకు ఉండాలి, అలాంటి అట్మాస్ఫియర్ని ఎవ్రీడే కలుగజేస్తే బాగుంటుంది కదా అనే ఒక థాట్ ప్రాసెస్ నాకు ఎప్పుడూ ఉంటుంది. సో అందుకనే నేను ఎవ్రీడే హ్యాపీగా ఉండడానికి నేర్చుకుంటూనే ఉంటా ఓకేనా? మొత్తానికి అయితే మనము పికప్ లొకేషన్కి అయితే వచ్చాము. ఎనీవే మీరు కూడా మీరు చేసే జాబ్లలో, మీరు చేసే పనులలో ఒత్తిడి లేకుండా హ్యాపీగా, ఆనందంగా, ఎనర్జెటిక్తో మీరు చేయాలని నేనైతే భగవంతుని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం చేసే పని ఒత్తిడి భారం అయిపోయి మనిషి చాలా స్ట్రగుల్ అయిపోతున్నాడు. మెంటల్గా, స్పిరిచువల్గా, మెంటల్గా చాలా స్ట్రగుల్ అయిపోయి ఏంది నా బతికిదేనా అని చెప్పేసి రకరకాల కోణాల, రకరకాల ఆలోచన విధానాలకు దారితీస్తుంది. బట్ అలాంటిది ఉండకూడదంటే బీ హ్యాపీ, నలుగురితోటి హ్యాపీగా ఉండండి. మీ ఫ్రెండ్స్, చుట్టుపక్కల వారితో హ్యాపీగా మాట్లాడండి, జోక్స్ చేయండి, వాళ్ళతో కలిసిమెలిసి ఉండండి, వాళ్ళతో హ్యాపీగా ఉండండి. నేను కూడా మా ఫ్రెండ్స్ తోటి కలిసిమెలిసి ఉంటా, హ్యాపీగా ఉంటా, చాలా చాలా ఫన్నీగా ఉంటా, వాళ్ళతోటి ఫ్రీడమ్గా ఉంటా నేను. సో అట్లనే మీరు కూడా ఉండండి. ఎవ్రీ టైం మనం ఒక కామెడీ సెన్స్ ఆఫ్ వ్యూ తోటి వెళ్ళిపోవాలి. నలుగురు నవ్వించే విధానం, నీకు నవ్వించే విధానం లేదనుకో, ఎవడైనా నవ్వించేటోడు ఉంటే నవ్వండి, వాడు కామెడీ చేసినప్పుడు నవ్వండి, ఆరోగ్యానికి మంచిది బ్రదర్ ఓకేనా? ఓకే, పికప్ లొకేషన్కి ఇంకొక 1 minute చేరుకుంటాము. పికప్ చేసుకుని డ్రాప్ అయిపోయినాక మీకు ఎంత వచ్చింది ఏందనేది సో మీకైతే ప్రూఫ్ చూపిస్తాను. వీడియోని అయితే దయచేసి లైక్ చేస్తలేరు, చూస్తున్నారు, వీడియోను ఎంజాయ్ చేస్తున్నారు, కానీ వీడియోని అయితే లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేయండి. ఫస్ట్ రైడ్ లో 190 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది, 162 ఇచ్చిండు, 170 అని. అయితే ఒక పికప్ వచ్చింది, పికప్ తీసుకున్నా. ఇక్కడ మన సికింద్రాబాద్ రసూల్పుర వెళ్ళాలట, ఒక 2 minutes లో పికప్ ఉంది. కానీ లెట్స్ గో. ఇది రైడ్ లో 200 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. మనకు ఎంత వచ్చింది ఏందని 2 రైడ్స్ కంప్లీట్ చేసినాం ఇప్పటి వరకు. 152 ఇస్తా అన్నాడు. ఎన్ని కిలోమీటర్లు అంటే జస్ట్ ఒక 12 kilometers వచ్చినాము. 11.44, 144.94 అంటే 145 ఇచ్చిండు, 200 ఇచ్చిండు. టోటల్ అయితే 307 అయింది మనకు. మల్లాపూర్కి ఒక పికప్ వచ్చింది చూడండి, 13 kilometers అట. మనకైతే పికప్ కూడా దగ్గరనే ఉంది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. 193 ఇస్తాడు. 550 meters అయితే చూపిస్తుంది ఇక్కడ నుంచి నాకు. జస్ట్ ఇక్కడ మన పారడైజ్ హోటల్ ఆపోజిట్ చూపిస్తుంది పికప్ పాయింట్. లెట్స్ గో. పికప్కి వెళ్ళేసి మల్లాపూర్లో డ్రాప్ చేసేద్దాం. ఈ ఫేర్స్ పెట్రోల్ కార్ వాళ్ళకు, డీజిల్ కార్ వాళ్ళకైతే వర్కౌట్ కాదు. ఇక వర్కౌట్ అవుతుంది అనుకుంటే చేసుకోండి. నాది సిఎన్జి కాబట్టి ఇచ్చే ఫేర్స్ చాలా తక్కువగా ఉన్నాయి. మీరైతే మిమ్మల్ని ఇదే ఫేర్స్ తోటి తీసుకోండి, చేసుకోండి అయితే నేనైతే చెప్పట్లేదు. మీకు వర్కౌట్ అయితే తీసుకోండి, చేసుకోండి, ఓకేనా? ఎందుకంటే మళ్ళీ దీన్ని కూడా నెగిటివ్ చేసే మహానుభావులు ఉంటారు. కాబట్టి ఇప్పటికీ నాకు దాదాపు ఒక 1/2 గంట నుంచి బుకింగ్ లేదు. సో కాబట్టి ఇప్పుడు వచ్చింది పికప్ తీసుకున్నా.
నాకు ఫ్యూయల్ కన్జంప్షన్ పోను దాని యొక్క మిగులుబాటును చూసుకొని నేనైతే తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. మీకు కానీ ఓకేనా, మీకు కానీ వర్కౌట్ కానీ పరిస్థితి ఉంటే మాత్రము మీకు వర్కౌట్ అయ్యే బుకింగ్ మాత్రమే తీసుకొని చేసుకోండి ఓకేనా. దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఎస్పీకి అన్న తీసుకున్నాడు చేస్తుండు నేను కూడా చేస్తా అంటే లాస్ అవుతారు కొంతమంది ఓకేనా. పెట్రోల్ డీజిల్ వాళ్ళు అయితే పక్కా లాస్ అవుతారు. అయితే 260 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది రైడ్లో. నెక్స్ట్ రైడ్ కూడా వచ్చింది భయ్య, రంజిత్ గో ప్రియారిటీలో వచ్చింది. మనకు కృష్ణానగర్ కాలనీ సైడ్ చూపించింది లొకేషన్. లెట్స్ గో. మనకు 287 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇంకో రైడ్ వచ్చింది వరలక్ష్మి అట, 8 కిలోమీటర్స్ 150 ఇస్తా అన్నాడు. సో ఇది ఒక 1.5 కిలోమీటర్ ఎంతో చూద్దాం. ఓకే 1.1 కిలోమీటర్ ఇది ఒకటి. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో బిల్ అయితే 287 అయితే కస్టమర్ మనకు 300 రూపీస్ కొట్టిండు. సో అంటే ఎక్కగానే చిన్నగా వెళ్ళాలి, చిన్నగా వెళ్ళండి లేడీస్ చెప్పింది. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు, మరి ప్రెగ్నెన్సీ అనుకుంటా. ఓకే బ్రదర్ అని పేషెన్సీ తోటి ఓకే అని యాక్సెప్ట్ చేసిన. నేను 3 times చెప్పారు. చాలామందికి కోపం వస్తుంది, బట్ నేనైతే యాక్సెప్ట్ చేసిన. యాక్సెప్ట్ చేసి ఓకే బ్రదర్ అని చెప్పిన. దానికి కానీ చిన్నగా తీసుకొచ్చిన 50 స్పీడ్లోనే తీసుకొని వచ్చిన. అందుకని మనకు 300 రూపీస్ అయితే కొట్టిండు. అంటే 287 అంటే 13 రూపీస్ అనుకుంటా, 30 రూపీస్ వేస్తా కొట్టిండు. ఓకే ఇప్పుడైతే పికప్కి వెళ్తున్నాం. నెక్స్ట్ మణికొండకి వెళ్దాం. మణికొండకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంత ఇచ్చింది ఏంది అన్ని విశేషాలన్నీ సో మీకు లైవ్ చూపిస్తా. వీడియోను లైక్ చేయండి. అయితే మనకు ఆన్లైన్ పేమెంట్ వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ రైడ్ వచ్చింది చిత్రపురి హిల్స్ నుంచి. లెట్స్ గో. బంజారా హిల్స్ వెళ్ళాలట. లెట్స్ గో. చిత్రపురి కాలనీలో డ్రాప్ చేసినాం. ఇక్కడ ఈ చిత్రపురి కాలనీ అపార్ట్మెంట్స్లలో అందరూ మ్యాక్సిమము ఎవరు ఉంటారంటే ఆర్టిస్టులు ఉంటారు. జూనియర్ ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు ఉండరు. ఇప్పుడు వెళ్తున్నా అక్కడ ఉంటారు సీనియర్ ఆర్టిస్టులు. ఎక్కడి నుంచి అంటే అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి ఎవరైనా స్పెషల్గా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ సో అక్కడ వాళ్ళకు అకామిడేషన్ అంతా ఇస్తారు అన్నట్టు. సో ఎనీవే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా. అక్కడ నుంచి బంజారా హిల్స్కి వెళ్ళాలట. ఇప్పుడు పెట్రోల్ కార్లు నడిపే వాళ్ళకైతే ఈ ఫేర్స్ అయితే వర్కౌట్ కావు. ఊబర్లో వాళ్ళైతే ఊబర్లో సాధ్యమైనంత వరకు నడపకుండా ఎప్పుడు నడుపుకోవాలంటే పీక్ టైంలో మాత్రమే ఊబర్ ఆన్ చేసి నడుపుకోండి. నాన్ పీక్ టైంలో ఓలాలో కానీ ర్యాపిడోలో కానీ మంచి రేట్స్ దేంట్లో అయితే ఇస్తాడో దాంట్లో నడుపుకోండి ఓకేనా. అనవసరంగా ఈ రేట్లకు పెట్రోల్ తోటి కొట్టి పెట్రోల్ ఖర్చు వీళ్ళు ఇచ్చే డబ్బులు పెట్రోల్ వరకు మాత్రమే వస్తాయి. మన జేబులోకి వచ్చేటి పెట్రోల్ బంక్ మిగిలేటి అంటూ ఏముండయి. మళ్ళీ అందులో ఇంకా ఈఎంఐ ఉంటుంది, కార్ మెయింటెనెన్స్ ఉంటుంది. అనవసరంగా ఈ రైడ్లు తీసుకోకండి, పెట్రోల్ కార్లు అసలు తీసుకోకండి ఓకేనా. వెళ్ళిపోతున్నారు ప్రెగ్నెన్సీ లేడీ. చాలా అంటే చాలా కేర్ఫుల్గా తీసుకొని వచ్చిన. ఎంత కేర్ఫుల్గా అంటే బంప్స్ దగ్గర చాలా జాగ్రత్త కేర్ఫుల్గా ఆరామ్సే భయ్యా తోడా దేక్కే చలానా అని అన్నాడు. అది మన బాధ్యత. జాగ్రత్త చూసుకొని చాలా చిన్నగా తీసుకొని వచ్చినాక దిగి టక్కున డోర్ వేసి వెళ్ళిపోతున్నారు. చిన్న థ్యాంక్స్ గివింగ్ కూడా లేదు. కొంతమంది అట్లుంటారు, మనం అలాంటి దానికి ఫీల్ కావద్దు. లాస్ట్ రైడ్లో థ్యాంక్స్ చెప్పిండు, మంచిగా తీసుకొచ్చిరాడు అన్నాడు, ఓ 13 రూపాయలు ఎగస్ట్రా కొట్టిండు. ఈ రైడ్లో అది మనకు లభించలేదు. దానికి మనము ఏం నిరుత్సాహపడద్దు. అది మనకు పేషెన్సీ అనేది ఇలాంటి కస్టమర్లు ఎక్కడం వల్లనే మనకు నేర్పిస్తుంది. మనకు వద్దంటా అంటే ఆ ట్రిప్లే పడుతున్నాయి. ఇటు చాలా రైడ్లో అయితే మనకు ఆన్లైన్ పేమెంట్ అయితే వచ్చేసింది. చూడండి సర్రన దిగేసి వెళ్ళిపోతున్నారు ప్రెగ్నెన్సీ లేడీ. చాలా అంటే చాలా కేర్ఫుల్గా తీసుకొని వచ్చిన. ఎంత కేర్ఫుల్గా అంటే బంప్స్ దగ్గర చాలా జాగ్రత్త కేర్ఫుల్గా ఆరామ్సే భయ్యా తోడా దేక్కే చలానా అని అన్నాడు. అది మన బాధ్యత. జాగ్రత్త చూసుకొని చాలా చిన్నగా తీసుకొని వచ్చినాక దిగి టక్కున డోర్ వేసి వెళ్ళిపోతున్నారు.
చిన్న థ్యాంక్స్ గివింగ్ కూడా లేదు. కొంతమంది అట్లుంటారు, మనం అలాంటి దానికి ఫీల్ కావద్దు. లాస్ట్ రైడ్లో థ్యాంక్స్ చెప్పిండు, మంచిగా తీసుకొచ్చిరాడు అన్నాడు, ఓ 13 రూపాయలు ఎగస్ట్రా కొట్టిండు. ఈ రైడ్లో అది మనకు లభించలేదు, దానికి మనము ఏం నిరుత్సాహపడద్దు. అది మనకు పేషెన్సీ అనేది ఇలాంటి కస్టమర్లు ఎక్కడం వల్లనే మనకు నేర్పిస్తుంది. మనకు వద్దంటా అంటే ఆ ట్రిప్లే పడుతున్నాయి ఇటు చార్మినార్కు. చూద్దాం. అయితే ఒక పికప్ వచ్చింది, ఫిలిం నగర్ వెళ్ళాలట ప్రియారిటీలో. లెట్స్ గో. మనము బిర్లా మందిర్కి అయితే ఒక పికప్ అయితే తీసుకున్నాము. ఇక్కడ టెంపుల్, ఇక్కడ ఏదో టెంపుల్ ఉంటుంది కదా, రోడ్ నెంబర్ 12 స్టార్టింగ్లో, అక్కడ నుంచి పికప్ అయితే వచ్చింది. అయితే ఈ రైడ్లో 145 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇంకో రైడ్ వచ్చింది, ఇది 20 కిలోమీటర్స్ అట, మనకు 278 ఇస్తా అన్నాడు. సో నేనైతే తీసుకున్నా. ఎక్కడంటే మనకు పికప్ కూడా అంత పెద్ద దూరం లేదు, జస్ట్ 700 మీటర్స్ ఉంది. సో కాబట్టి వెళ్ళిపోతున్నా. లెట్స్ గో. ఇప్పుడు దిగి కిందికి వెళ్తున్నా. ఈ రైడ్లో అయితే 300 రూపీస్ ఇచ్చిండు క్యాష్ కలెక్ట్, మనకు 278 ఎంతో ఇస్తా అన్నాడు కదా, తర్వాత చూద్దాం. నెక్స్ట్ మస్తానట పికప్ డిమార్ట్ దగ్గర వచ్చింది. లెట్స్ గో. ఇది అడిల్పేట వెళ్ళాలి, 12 కిలోమీటర్లు వెళ్ళాలి. 12 కిలోమీటర్లు వెళ్తే మనకు ఎంత ఇస్తాడంటే 216 రూపీస్ ఇస్తా అన్నాడు. సో 11 కిలోమీటర్లు చూపించింది, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో ఇది 1 కిలోమీటర్, 12 అయితే 13, 16. ఓకే, 15 రూపీస్ పర్ కేఎం ఎక్కువనే పడుతుంది అని అయితే తీసుకున్నా. వెళ్తున్నా పికప్కు. నాకైతే 268 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది రైడ్లో. ఇక ఆఫ్లైన్ అయితే తీసుకున్నా. సో ఇక్కడ విద్యానగర్ ఫ్లైఓవర్ కింద అయితే డ్రాప్ చేసిన. ఇక నేను బంక్ ఖాళీగానే ఉంది, సార్ వెళ్ళి సిఎన్జి పట్టించుకొని సో లంచ్ కానా 268 బిల్ వస్తే మనోడు అక్కడ తార్నాక దగ్గర కొద్దిసేపు ఆపిండు. పాపం బిర్యానీ తీసుకున్నాడట, ఆపిన తీసుకోపోయా అని చెప్పేసి ఆపేసిన. మనం అయితే ఇటు వెళ్ళాలి, ఇటు రాంగ్ రూటు కానీ చిన్నగా చూసుకొని తీసుకోవాలి. ఇంకా మనోడు ఆగింది. ఫెస్టివల్ కాబట్టి ఏం లేదు కాబట్టి తీసేసుకున్నాము. 268 అయితే మనోడు 300 ఇచ్చిండు. వెయిటింగ్ ఛార్జెస్ ఒక 32 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చిండు మనకైతే. అంటే వెయిట్ చేసిండే ఒక 10 మినిట్స్ వరకు వెయిట్ చేసిన. పోయి బిర్యానీ ఫుల్ జంబో ప్యాకెట్ తీసుకొచ్చుకున్నాడు. ఓకే, ఎనీవే ఆఫ్టర్ లంచ్ మళ్ళీ కమ్ బ్యాక్ టు ద ఆన్లైన్. కార్ వాష్ చేస్తుంటే ఇది ఎక్కింది, ఇది ఎక్కేసరికి తెలిసింది గాలి టైర్ పంచర్ అయినట్టుగా. సో గాలి చిన్నగా పోతుంది. సో సరే అయితే పంచర్ చేపిద్దాం మనం. టైర్ ఒకసారి చెక్ చేయించుకుందాము, పంచర్ చెక్ చేయించుకొని తర్వాత మనము గెట్ బ్యాక్ టు ఆన్ డ్యూటీ. ఎందుకంటే 2 డేస్ నుంచి చూస్తున్నా ఏదో తక్కువ కనపడుతుంది అని అనిపించింది, కానీ ఈరోజు ఏదన్నా ఒకటి రాయి ఎక్కించేసరికి తెలియలేదు. ఎక్కించినా అంతే బాగానే ఉంటుంది, కొంచెం తక్కువ ఉంటుంది, కానీ మరీ బాగా రిమ్ గుద్దుకుపోయే అంత తక్కువ కనపడ్డది. ఒకసారి అయితే టైర్ చెక్ చేయించుకున్న తర్వాత ఆల్రెడీ అయితే ఆన్లైన్ పెట్టిన బుకింగ్లు అన్నీ చెత్త బుకింగ్లు పడుతున్నాయి. అన్నీ సాలజం అట, చాదర్ గట్ట. నాకు అటు పోవాలంటేనే నాకు నచ్చదు, అటు అసలే పోను. సో ప్రజెంట్ అయితే ఉస్మానియా యూనివర్సిటీ లోపల నుంచి ప్రశాంతంగా చెట్టు కింద పెట్టుకొని అన్నం తినేసి మంచిగా ఆన్ డ్యూటీ పెట్టుకొని టైర్ చెక్ చేసుకొని, టైర్ మంచిగా ఉండాలి ఎందుకంటే మళ్ళీ మైలేజ్ ఇయ్యదు మనకు. ఒకసారి చెక్ చేసుకుందాం. మొత్తానికి అయితే ఫుల్ ట్యాంక్ చేసుకున్నాం సిఎన్జి. ఒకసారి టైర్ చెక్ చేసుకున్న తర్వాత గెట్ బ్యాక్ టు. అయితే ఒక పికప్ వచ్చింది, పంచర్ చేయించినాం. ఒక్క హోల్లో 2 పంచర్లు చేసినందుకు 200 దొబ్బిండు మన దగ్గర. ఓకే, పికప్ అయితే వచ్చింది. మాదాపూర్ వెళ్ళాలట, 18 కిలోమీటర్స్ 270 రూపీస్ చూపించింది. పికప్ వచ్చేసి 1.6 కిలోమీటర్స్ పికప్ ఉంది. 1.4 అంటే మనం స్టార్ట్ అయిన కాంచెల్ వెళ్తుంది. ఓకే, లెట్స్ గో టు ద పికప్ పాయింట్. గల్లీ చూడండి ఎంత సన్నగా ఉందో, పడుతుందా పట్టదా ఇక్కడ నా కారు. చూడ 2 వీలర్ ఇక్కడ పెట్టిండు.
అక్కడ వెయిట్ చేస్తారు చూడు కస్టమర్స్. కనీసం గల్లీ ముందు కన్నా దేనికన్నా రానే రారు. అక్కడ ఉన్నారు వాళ్ళు, గైటే వస్తారు. రైడ్లో అయితే 395 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. నెక్స్ట్ రైడ్ కూడా వచ్చింది, తీసుకున్నాం మనము. గో ప్రియారిటీ అట లెట్స్కో. ఇది ఎక్కడుందో, ఇది ఐక్య అనుకుంటా. ఐక్య నుంచి వచ్చినట్టుంది. 3.5 కిలోమీటర్స్ వచ్చింది. ఇది తిప్పలు కూడా మణికొండ వెళ్ళాలి. లెట్స్కో 8 కిలోమీటర్స్ వెళ్ళాలి. మనకు 200 రూపీస్ ఏమో ఇస్తా అన్నాడు, 198 రూపీస్ ఏమో ఇస్తా అన్నాడు. ఇందాక రైడ్లో అయితే లొకేషన్ ఇన్ఆర్బిట్ మాల్ రోడ్ అని పెట్టిండు. అది ఫార్చ్యూన్ ఫీల్డ్ అపార్ట్మెంట్స్ వరకు మాత్రమే వచ్చింది. అక్కడ మన దుర్గం చెరువు మెట్రో స్టేషన్ దగ్గర ఒక సిగ్నల్ ఉంటుంది కదా, ఆ సిగ్నల్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇన్ఆర్బిట్ మాల్ రోడ్ అంటారు. సో ఇన్ఆర్బిట్ మాల్ రోడ్ అంటే అక్కడి వరకే ఫిక్స్ అయిపోతుంది లొకేషన్. ఇన్ఆర్బిట్ మాల్ గచ్చిబౌలి లేదా ఇన్ఆర్బిట్ మాల్ సైబరాబాద్ అని అంటే అప్పుడు కరెక్ట్గా లొకేషన్ ఇక్కడికి వస్తుంది. నాకు ఇప్పుడు అట్లనే వచ్చింది. అక్కడి వరకు 300 వచ్చిందట. లొకేషన్ చేంజ్ చేయించిన, ఎందుకంటే 3 కిలోమీటర్ల డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే ముందుకు వచ్చి యూటర్న్ తీసుకొని ఇన్ఆర్బిట్ మాల్కి రావాలి మళ్ళీ. సో నేను ఇన్ఆర్బిట్ మాల్ అన్నారు కానీ రోడ్ నెంబర్ 45 నుంచి వచ్చిన అన్నట్టు నేను. సో వచ్చేసరికి ఇక ఏంది లొకేషన్ తేడా చూపిస్తాను అని చేంజ్ చేయించాను. చేంజ్ చేయించేసరికి ఒకసారి 100 రూపీస్ జంప్ అయింది, 100 రూపీస్ పెరిగింది. మనకు సేఫే కదా మనకు. ఒక్కొక్కసారి అట్లా జరుగుతుంది. అట్లనే పోయిరనుకో, అట్లనే పోతే చేంజ్ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అనేది చేయట్లేదు, చూసుకోండి ఒకసారి, ఓకేనా. సో మనకైతే రైడ్లో ఆన్లైన్ పేమెంట్ వచ్చింది. నెక్స్ట్ రైడ్ కూడా వచ్చింది. సికింద్రాబాద్ వెళ్ళాలట. లెట్స్ గో. పోతుంటేనే క్యాన్సిల్ చేసి నేను చెప్పాలి చెప్పిగా, పోతుంటేనే క్యాన్సిల్ చేసి నేను చెప్పాలి చెప్పిగా. ఇక్కడికి అంబర్పేట అట. ఎక్కడ ఇది? బాగానే ఇచ్చిండు, ఓకే పర్లేదు. శాంతి నగర్ అట. ఎవరిది పికప్? అభిషేక్. ఓకే, ఇద్దరు సార్ లెఫ్ట్ లేకే సీదా చాకే. అభిషేక్ ఉన్నాడా లేడా అసలు మెయిన్ ముఖ్యం, అది కావాలి మనకు. అయితే వచ్చిన కాల్ చేస్తున్నా. ఇంకో కారు కూడా వచ్చింది. అది రెండో తెలియదు. మనం అయితే డ్రాప్ అయితే చేసినాము. మూసినది పక్కన 590 బిల్ వచ్చింది. మనకు ఇంకో పికప్ కూడా వచ్చింది భయ్య. విష్ణు అట. ఈయన ఉన్నాడో లేడో కూడా తెలియదు. 8 కిలోమీటర్ల చూడు. దేవుడా దేవుడా 5.6 అట. అసలు కాల్ కూడా చేస్తలేడు. ఉన్నాడో లేడో నాకైతే అర్థం అయితే లేదు. 17 మినిట్స్. ఈ బుకింగ్ పోయేదానికంటే క్యాన్సిల్ చేసేది బెటర్. ఎందుకంటే చాలా దూరం కదా. అడుగు పోయినాక నేను బుక్ చేయలేదన్న అంటారు ఇలాంటి వాళ్ళు. ఇలాంటి బాపతులు ఉంటారు. మున్సినది లోపల ఉన్నాం. ఇప్పుడు ఆ గడ్డ ఎక్కాలి. మనది బండి ఎక్కుతుందంట. ఆ గడ్డ ఆ గడ్డ ఎక్కాలి. మనకైతే కాచిగూడ స్టేషన్కి అయితే ఒక పికప్ వచ్చింది. ఇక్కడ నుంచి చిన్న పికప్.
లెట్స్ గో టు ద పికప్ పాయింట్. జస్ట్ 1 కిలోమీటర్ పికప్. ఎట్లా ఎక్కుతాను చూడు. కామెడీ చూడు. నమస్తే అండి, ఊబర్ క్యాబ్ అన్నాడు. అవునన్నా, ఈ లొకేషన్ చూడండి. పికప్ లొకేషన్ ఒక కాడు చూపిస్తుంది, మనోడు ఒక కాడు ఉన్నాడు. అడిగినా ఇట్లా అడిగితే సంగతి ఇట్లా రండి అట్లా రండి అని నాకు ఉచిత సలహాలు ఇస్తాను. మరి చూద్దాం ఒకసారి, ఆయన చెప్పినట్టయితే పోదాం. అలీకేఫ్ నుంచి స్ట్రైట్గా పోయి కమాన్ వస్తే అంటే అయితే 293 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. 200 ఇస్తా అన్నాడు మనకు. సో ఇప్పటివరకు బిల్ ఒకసారి అయితే చూసుకుందాం. మనము 13, 14 ఆడిన ట్రిప్పులు కొట్టినాము. సారీ చెక్ చేసుకున్నాం. లాస్ట్ సైడ్లో 400 ఇచ్చిండు. ఈ రైల్లో 199 ఇచ్చిండు. 3.54 కిలోమీటర్ అంటే 4 కిలోమీటర్స్ తీసుకో. క్యాష్ కలెక్ట్ అంటే 94 రూపీస్ వరకు కమిషన్ తీసుకున్నాడు. సో టోటల్ అయితే మనకు 2742 రూపాయలు అయింది. ఇప్పటివరకు టైం అయితే 5:33 అవుతుంది. సో ఇప్పటివరకు అయితే 194 కిలోమీటర్స్ అయితే తిరిగినాము. ఒక కప్ ఆఫ్ టీ అయితే తాగుతాము కొంచెం వేడివేడిగా. కాచి కూడా బ్యాక్ సైడ్ డ్రాప్ చేసినాం మనకు ఒక 1 అవర్ 40 మినిట్స్ తర్వాత ఒక పికప్ అయితే వచ్చింది. మనము అన్నీ నాంపల్లి ఎగ్జిబిషన్ రోడ్డు పడుతున్నాడు, పోతే గంట ఎక్కువనే పడుతుంది టైము. ఎనీవే ఒకటైతే పికప్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి పికప్ వచ్చింది మనకు. ఇక్కడ నుంచి జస్ట్ ఇక్కడ ముషీరాబాద్ ఇక్కడికి వెళ్ళాలి. 8 మినిట్స్ డ్రాప్. అయితే 7 మినిట్స్ డ్రాప్ ఉంది. ఏం లేదు, ఇగో ఈ డొమినోస్ పిజ్జా అవి డెలివరీ ఇవ్వాలట. ఓకే వెళ్తున్నా, లెట్స్కో. 216 బిల్ వచ్చింది. ఇంకో పికప్ కూడా వచ్చింది. ఇది కంప్లీట్ చేసిన తర్వాత క్యాష్ ఇవ్వలే, ఇంకా వాళ్ళు వస్తున్నారట. ఇది డొమినోస్ పిజ్జాలకి వెళ్ళి వచ్చి తీసుకొని పోవాలి. కిలోమీటర్లకు 397, 400 ఇచ్చేసిండు. పండుగ దావతు 3 రూపీస్. ఇవాళ టిప్పులు గట్టిగానే వస్తున్నాయి. ఇంకో ట్రిప్ వచ్చేసింది మనకు గుడిపాటి ఆట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇది కొండాపూర్ మసీద్ బండ కాదులే కానీ కొండాపూర్ వెళ్ళాలి. జస్ట్ పికప్ కాక అమ్మో బాగానే ఉంది, గట్టిగానే ఉంది పికప్. అయినా తప్పదు వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ నుంచి నియర్ బై ఏముండయి. సో పికప్ కాక 9 కిలోమీటర్లు చూపిస్తుంది. 9 కిలోమీటర్లకు మనకు 350 ఇస్తా అన్నాడు. సో కాబట్టి 20 రూపీస్ పర్ కేఎం ఇది ఇచ్చినట్టే అనుకోవచ్చు. సరే, ఎందుకైనా కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుని వెళ్తాను. చెత్త బుకింగ్ల తర్వాత ఇదొకటి కొంచెం బెటర్ అనిపించింది, తీసుకున్నా. ఎక్కడున్నారు? ఇది పికప్ ఎక్కడ? మన సైడే ఉన్నారు, ఓమ్ని హాస్పిటల్ అనుకుంటా, మావిమ్ల దేవాలయం. ఇక్కడ ఇక్కడ టెంపుల్ ఉంది, టెంపుల్ దగ్గర నుంచి వచ్చింది, జగన్నాథ టెంపుల్. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇట్స్ 241 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది మనకు. ఇప్పటి వరకు 16 ట్రిప్పులు అయినాయి మనకు. 3200 నుంచి అప్డేటింగ్ ఎర్నింగ్ అంటుంది. అప్డేటింగ్ ఎర్నింగ్ ఓకే, 229 మనకి ఇచ్చిండు. టోటల్ 3439 అయింది ఇప్పటి వరకు. 223 కిలోమీటర్ తిరిగింది. మళ్ళీ ఎగ్జిబిషన్ గ్రౌండ్ అట. తీసుకున్న నీలోఫర్ పేరే నీలోఫర్ వచ్చింది. జస్ట్ 400 మీటర్స్లో వచ్చింది. కానీ ఎన్నిసార్లు వచ్చిందంటే ఈ పికప్ బాబా జీవితంలో అసహ్యం పుట్టించే అన్నిసార్లు వచ్చింది ఈ పికప్. ఏం చేయాలి, తీసేసుకున్నా మొత్తానికైతే. అటు 37 మినిట్స్ చూపిస్తుంది, 12 కిలోమీటర్లు. ఒకసారి మీకు లైఫ్ చూపిద్దాం. అటు పోవద్దనని నేను ఎంత అనుకున్నా కానీ అటే ఇస్తున్నాడు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ డైరెక్షన్ చూడండి. 38 మినిట్స్ చూపిస్తాడు. చూడు, ఇక్కడి నుంచి సుక్కలే. ఇక్కడి నుంచి ఇదంతా ఓకే, ఇక్కడి నుంచి సుక్కలే. అమ్మా వద్దు నాయన, ఈ పికప్ గంట అక్కడనే పడుతుంది, పావు గంట వీళ్ళని దించేసరికి. క్యాన్సల్ చేసేసిన. కుక్కటిపల్లి సైడ్ ఇద్దరు అంటే పోదంట, అసలు ఇతనే లేడు. మనకు నచ్చిన పికప్ అయితే వచ్చేసింది. ఆల్రెడీ యాక్సెప్ట్ చేసిన, యాక్సెప్ట్ అయితే అయిపోయింది. షేక్ కట. ఓకే,
లైట్స్కి 800 మీటర్స్ చూపిస్తుంది. లెఫ్ట్ 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 లెఫ్ట్. ఓకే, ఇది ఎక్కడ అంటే చందనగర్ అని చూపించింది, లింగంపల్లి బిహెచ్ఎల్ సర్కిల్ దగ్గర. లెట్స్కో. 324 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇంకో రైడ్ కూడా వచ్చింది పక్కడ 300 మీటర్స్ నుంచే. 10 కిలోమీటర్స్ వెళ్తే 154 ఇస్తాడట, 15 రూపీస్ పర్ కేఎం లెక్కన. చూద్దాం. 330 ఇచ్చింది మేడం, 6 రూపీస్ పండుగ దావత్. సూపర్ నాట. ఓకే, మన పక్క గల్లీలో ఉంది. లెట్స్ గో. ఈ రైడ్లో అయితే 210 క్యాష్ కలెక్ట్ వచ్చింది, చాలా తక్కువ వచ్చింది. ఇంకో రైడ్ వచ్చింది వెస్టర్న్ ప్యారల్ నుంచి గోపన్పల్లి వెళ్ళాలట. లెట్స్ గో. రైడ్లో అయితే మనకు ఆన్లైన్ పేమెంట్ వచ్చింది. మనము ఎక్కడ వచ్చినామంటే ఎల్ఐజికి వచ్చినాము. ఇక్కడ వచ్చినా. ఓకే, మన పేరు చూసుకున్నట్లయితే సో ఇది 19 టిప్స్ అయితే చేసినాము. ఇది అప్డేట్ కాలేదు. 290 ఇస్తా అన్నాడు. 13 కిలోమీటర్స్ వచ్చినాము. సో 279 ఇచ్చిండు. ఓకే, 4246 రూపీస్ అయింది. టైం అయితే 9:25 అవుతుంది. సో ఇంకా రైడ్ అయితే రాలేదు. చూద్దాం. అయితే ఒక పికప్ వచ్చింది ఇక్కడ. మనమైతే ఇప్పుడు ఎక్కడున్నామంటే మనము ఎంఐజీలో ఉన్నాము. ఎల్ఐజీ నుంచి వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇది ఎక్కడికంటే బిహెచ్ఎల్ సర్కిల్ వరకు వెళ్ళాలట. డ్రాప్ చిన్నదే, 99 రూపీస్ ఇస్తా అన్నాడు. సో నేనైతే వెళ్తున్నాను. లెట్స్ గో. ఈ రైడ్లో అయితే 130 వచ్చింది. ఇంకో రైడ్ వచ్చింది జూబ్లీహిల్స్ వెళ్ళాలట. బట్ మనకైతే 3.8 కిలోమీటర్స్ ఏమో పికప్ చూపించింది. మనడు ఇక్కడ ఉన్నాడు. మనకు లొకేషన్ పెట్టుకొని వెళ్ళిపోవా. అయితే 281 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. నెక్స్ట్ రైడ్ వచ్చింది. మనోడు ఎక్కడ ఉన్నాడంటే ఇక్కడ ఉన్నాడు, సుజాత. లెట్స్ గో. నవాబ్స్ రెస్టారెంట్ పిస్తా హౌస్ దగ్గర ఉన్నాడు. లెట్స్ గో. బాచ్పల్లి వెళ్ళాలట. మనం వెళ్తుంటే క్యాన్సిల్ చేసారు. ఇంకోటి వచ్చింది. ఇంకోటి ఎక్కడి చైతన్య అబ్బా పికప్ 4.3. నేను తీసుకోను కదా, తీసుకొని ఎక్కడ నిహారిక ఎక్సోటికా డ్రాప్ చేయాలంట. కొత్తమ్మ హీల్స్ అంటే తీసుకున్నా. మరి ఇది ఎక్స్పెక్ట్ అవుతుందో కాదో తెలియదు. మ్యాచింగ్ ఇన్ ప్రోగ్రెస్ అని పడుతుంది. పోయింది, దుబ్బింది. ఇది కాలే. దేవుడా దేవుడా, ఇట్లా అయితే ఎట్లా? ఇందాక యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ కాలే కదా, అదే వచ్చింది. యాక్సెప్ట్ అయితే చేసిన. మనకు దగ్గరలోనే ఉన్నాడు. లెట్స్ గో. కూడా క్యాన్సిల్ చేసిండు. దేవుడా, ఎటు పోవాలో ఎటు చేయాలో ఏమీ అర్థం అవ్వటంబు లేదు నాకు. పికప్ల మీద పికప్లు. సైనిక్ పూరి పడ్డది. సైనిక్ పూరి యాక్సెప్ట్ చేసిన. రావాలి దేవుడా, నాకే రావాలి. 350 సైనిక్ పూరి మనకైతే యాక్సెప్ట్ అయిపోయింది. లెట్స్ గో. ఎక్కడున్నాడు మనోడు? అవతల సైడ్ ఉన్నాడు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. విక్టర్ అట. ఇంపేసి ఇంటికి వెళ్ళిపోతాడు. మనకైతే 521 క్యాష్ కలెక్ట్ వచ్చింది రైడ్లో. సో మనోజ్ పాండే బ్లాక్లో దిప్పినాము. ఇది కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అని ఆర్మీకి సంబంధించింది. పికప్ కూడా వచ్చింది. శ్వేత ఆట వెయిటింగ్ చేస్తున్నారు మన కోసము. లెట్స్ గో. మన సైడ్ ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది కాలేజ్. ఇది లోపల నో రైట్ టర్న్ అట. సేమ్ రస్తా అన్నాడు. నో రైట్ టర్న్ అని అన్నాడు. ఎట్లా తిప్పుకొని పోవాలో ఏమో. ఇట్లా తిప్పుకొని అయితే పోదాంపా. ఇది పైకి ఎక్కుతుందా? టర్న్ కొట్టుకొని పోదాం. ఇదే సౌ లోపల ఎట్లా పోవాలో మొత్తం CCTV అండర్లో ఉంటాయి ఈ రోడ్లన్నీ. కన్ఫ్యూజ్ ఉంటాయి. ఏడు తీసుకుపోతా ఫోన్ అయితే పోతానా? అది తెలిసి చుట్టూరు ఉంటుంది, బ్లాక్ చుట్టూరుగా. ఓ మై గాడ్, ఇటు వచ్చినాం. దానికైతే బయటపడ్డా అనిపించింది. ఓకే బాబా లోపలనే చూడండి ఎంత బాగుందో రోడ్డు.
చాలా అంటే చాలా బాగుంది. ఇటు సేమ్ రస్తా అన్నాడు. ఇట్లా కూడా రావచ్చు, అసలు అట్లా కూడా రావచ్చు. అసలు వీడియో షూట్ నాట్ అలౌడ్ ఇలా. సైడ్లో 298 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది మనకు. ఈసారి అలా దిప్పినాము. ఇక నుంచి ఇక మన ఇల్లు కొంచెం దగ్గరలోనే ఉంటుంది అని మొత్తానికైతే తీసుకొని డ్రాప్ అయితే చేసినాము. ఎక్కడ ఈ రోడ్లు ఏంటి ఏం అర్థం అయితే లేదు. మొత్తానికైతే ఫేర్ చూపిస్తా. చాలా రోజుల తర్వాత మనకు 23 ట్రిప్పులు 5138. సో నేను 338 కిలోమీటర్లు అయితే తిరిగింది. సో దీని అప్డేట్ మాత్రం రేపటి వీడియోలు ఇస్తా. ఇప్పుడు ఓపిక లేదు. టైం చూడండి ఒకసారి ఎంత అవుతుందో. 12:15 అవుతుంది. రోడ్డు అసలు బాగాలేదు ఇటు సైడ్.